Hello guys. So today we are starting from Kakinada to Chennai. Starting from Kakinada to Chennai. Just 150 kilometers more. We will reach to Vijayawada. సో మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఒంగోలు. బట్ ఒంగోలు వచ్చేసి అయితే వెళ్తున్నారు కదండి. ఒంగోలులో చాలా ప్రశస్తంగా టెంపుల్ చూసుకుని మళ్ళీ వెళ్తారు. సో టెంపుల్ అయితే క్లోజ్ అని చెప్పి చూస్తుంది గూగుల్ మ్యాప్స్లో. బట్ హోప్ఫుల్లీ ద టెంపుల్ ఈజ్ ఓపెన్. నిజంగా చెప్తున్న సీట్ ఫుల్ పోతుంది. అదొక్క దర్శనం చేయలేదన్నమాట. సీట్లో నిజంగా ఈ సీట్కి చూసినట్టు చెప్తుందా అసలు. సో ఆ సీట్ నుంచి చదవాలంటే ఒక ఫోటో క్యాప్ చేసుకోవాలి. ఇప్పుడైతే వచ్చేసాం. శివాలయంకి ఎంట్రన్స్ అటువైపు నుంచి ఉందన్నమాట. జస్ట్ లైక్ దిస్ టెంపుల్ సేమ్ లేఅవుట్ ఉంటుంది. అండ్ ఒకవైపు ఏమో స్టెప్స్ చిన్న ప్లేస్ ఉన్న టెంపుల్. మీరు ఎంట్రన్స్ అటువైపు నుంచి. ఒంగోలు పని అయితే అయిపోయింది. ఒంగోలులో గుడికి వెళ్ళి వచ్చేసాం. సో ఇది మెయిన్ గోపురం అంటారు కదా, దీన్ని అంటారు రాజగోపురం అంటారు అన్నమాట దీన్ని. సో ఇది రాజగోపురం. సో ఇది మనం ఎంట్రీ అవ్వబోతున్నాం. సో దర్శనం అయితే అయిపోయిందన్నమాట. పైకి వెళ్ళడం అయితే కుదరలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోవాలి, ఇంకా టైం సరిపోదు. హలో గైస్, సో మేము ఆల్రెడీ లేచేసి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాం అనమాట. శ్రీకాళహస్తి దర్శనం అయితే అయిపోయింది. సో మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే అనమాట, పైన ఉందన్నమాట. ఇక్కడ ఆ టెంపుల్ కూడా ఎక్కడ ఉంది. దానివల్ల ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే దర్శనకి వెళ్ళి వచ్చేసాం అనమాట. పొద్దున్న దర్శనకి వెళ్ళి వచ్చేసి శ్రీరామ్ స్టోర్స్ ఆపోజిట్లో, ఇక్కడ శ్రీరామ్ స్టోర్స్ చూసారా, మన ఆపోజిట్లో ఉందన్నమాట. స్టే కూడా ఎంతో కాదు, జస్ట్ 600 అంతే. అంటే పెద్ద గొప్పగా రూమ్ అయితే ఏం కాదు, బట్ వేడి నీళ్ళు ఉన్నాయి, 2 ఫ్యాన్స్ ఉన్నాయి, బెడ్ ఉంది, అంతే. అంత మించి ఇంకా పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా 600కి. ఫ్రెండ్స్కి అలా వచ్చినప్పుడు బెస్ట్ ఇంకా. సో ఇప్పుడు అయితే మనం ఇంకా తిరుపతి స్టార్ట్ అనమాట. ఇంక నెక్స్ట్ సో టెంపుల్ అయితే అదిగో. సో ఎంట్రీ ఇట్ అనమాట. సో ఇది ఎంట్రీ అండ్ అయిపోయింది. సో ఇది టెంపుల్ అనమాట, ఎంట్రీ. అండ్ ఆల్రెడీ మనకైతే దర్శనం మొత్తం అయిపోయింది. సో మొత్తం అందరూ అడుగుతుంది అనమాట. ఇది ఎంట్రీ అనమాట లోపలికి, టెంపుల్ లోపలికి. సో ఇది పక్కన జస్ట్ అట్లా ఉందంతే. ఇది ఏం టెంపుల్ కాదు, ఏం కాదు, జస్ట్ అలాగా ఒక మందిరంలా ఉందంతే, సంథింగ్. ఇది గుడేం కాదు, ఇది అలా ఉందంతే. అది చిన్న జస్ట్ గోపురం, అలా జస్ట్ ఒక గోపురం అనమాట. ఇది అసలైన టెంపుల్. లోపలికి వెళ్ళి అంతా తిరిగేసి ఇటు పక్క నుంచి ఎలా వస్తాం అనమాట బయటికి. వెళ్ళాను మొత్తం అంతే తిరిగేసి అలా వచ్చాను నేను. ఖాళీగా ఉంది కదా, ఇంకా మొత్తం తిరిగేసి వస్తాను. ఇంకా అరే మ్యాప్ పెట్టుకోలేదురా, మ్యాప్ పెట్టుకోవాలి. ఇలా అనుకుంటా, అలా ఎలా చూడాలి మ్యాప్. ఇలా సైడ్గా మ్యాప్ పెట్టేసుకుందాం. అండ్ ఇంకా డైరెక్ట్ ఇంకా తిరుపతి, ఇంకెక్కడ ఆగేది లేదు. తిరుపతిలో టెంపుల్స్ చూసుకుని బయలుదేరిపోదాం అనుకుంటున్నాం. అంటే తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఒకటి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాస్ట్లో చూసుకోవచ్చు. సో ఇలాంటి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం తిరుపతిలో అయితే టైం పడుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ తిరుపతి. డైరెక్ట్ టెంపుల్ కట్టేస్తాను ఇంకేరా. డైరెక్ట్గా తిరుపతిలో టెంపుల్ ఇక్కడే అనుకుంటా. గోవింద స్వామివారి టెంపుల్కి వెళ్ళిపోదాం ఫస్ట్. సో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేది అనమాట. డైరెక్షన్స్ బయట వేసుకుందాం. 39 కిలోమీటర్స్ 51 మినిట్స్ చూపిస్తుంది. మన సిటీలోంచి ఒకసారి బయటకు వెళ్ళిపోయామంటే ఇంకా చెత్తగొట్టు కూడా పోవచ్చు. అంటే అంతలా చెత్తగొట్టం లేండి, వేరే విషయం. ఓకే, వేరే వెనక్కి చూపిస్తున్నట్టుంది. ఏంటి వెనక్కి చూపిస్తుందిరా, ఇలా ఉందిలే. సో హియర్ వాస్ నథింగ్. 8:30కి స్టార్ట్ అవుతున్నాం. 8:27 అయింది. ఇంకా 8:30 చూసుకోండి. 8:30కి మనం మళ్ళీ తిరుపతి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, శ్రీకాళహస్తి నుంచి. స్టే అయితే మాత్రం యావరేజ్ 600కే, ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, కరెక్ట్ కాదు. ఇంకా
బాగుంది, స్టే అయితే బాగానే ఉంది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా ఉంది. కొంచెం లేడీస్ వస్తే అంత బాగోదు, కొంచెం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మామూలుగా కుర్రోళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా సెట్ అయిపోయింది. మొదలు ప్రతి ఒక్కరు ఎలా వచ్చండి అని చెప్తున్నారు. నీకు చెప్తున్నాను, ఎలా తిరిగి ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చాను అంటున్నాను. అవును, అదేమో మైక్ సరిగ్గా పెట్టుకోవాలి. షేట్ మ్యాన్, దారి చూడట్లేదు నేను. మార్నింగ్ ఫస్ట్ 6 కల్లా నేను వెళ్ళిపోయాను అనమాట. ఎగ్జాక్ట్గా 6కి నేను ఇంకా 5:55కి వెళ్ళిపోయాను అనమాట. సో దానివల్ల చాలా ఖాళీగా ఉంది. ఫ్రీ దర్శనం అంత ఫాస్ట్ ఏం నడుచుకుంటూ వచ్చాను అనమాట. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ టైంలో ఉన్నారు, కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు. నడుచుకుంటూ వెళ్ళి అలాగా లైన్ దగ్గరికి వెళ్ళిన దానిక కొంచెం ఎక్కువ మంది అయ్యారనమాట. సో లైన్ దగ్గరికి వెళ్ళిన దానిక ఒక 2 మినిట్స్, అది కూడా 2 మినిట్స్ కూడా నేను చెప్పకూడదు, ఇంకా తక్కువ టైమే. జస్ట్ అలా నించుని దండం పెట్టేసుకుని వచ్చేసాను అంతే. ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర మాత్రం కొంతమంది జనాలు ఉన్నారు, అక్కడ కాసేపు నించోవాల్సి వచ్చింది. కాకపోతే టెంపుల్ అయితే మట్టికి చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా వచ్చాను నేను ఆల్రెడీ. బాగుంటుంది టెంపుల్ అయితే మట్టికి. కానీ లోపలికి అసలు స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఎనీ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ నాట్ అలౌడ్. మామూలుగా లేదు. అక్కడ నాకు 2-3 టైమ్స్ చెక్ చేశారనమాట. ఇక్కడ ఇంత మార్నింగ్ కూడా. ఇంకా ఇప్పుడు కొంచెం రష్ పెరిగిందంటే ఇప్పుడు ఇంకా చెక్ చేస్తారు. చెకింగ్ స్టేషన్స్లో ఒక చెకింగ్ స్టేషన్ ఉంది, కానీ అక్కడ జనాలు ఎవరు లేరనమాట. అదే ఇప్పుడైతే ఇంకా అందరూ వర్క్ వచ్చేస్తారు కాబట్టి ఇంకా అక్కడ కూడా చెకింగ్ ఉంటుంది నాకు తెలిసి. ఒక 2 ప్లేసెస్లో చెకింగ్ చేస్తున్నారు, ఒక ప్లేస్లో నార్మల్గా చెక్ చేస్తున్నారు. అంటే మాన్యువల్గా బాడీ ఇలా ట్యాప్ చేసి చెక్ చేస్తారు కదా, ట్యాప్ చెక్ చేస్తున్నారు అనమాట. అది చూడడానికి చాలా బాగుంది. కెమెరాలో అయితే అంత బాగా అనిపించట్లేదు. నిజానికి చూడడానికి అయితే కొండలు అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కెమెరాలో అంత నీట్గా పడదు. ప్లస్ ఏంటంటే అది ఓవర్ ఉంది కదా, మనకి ఏంటంటే దీనికి కొంచెం కిందకి రికార్డ్ చేస్తుంది. ఇదేమో అటువైపు, ఆ వాల్కి అటువైపు ఉంది కాబట్టి కెమెరాలో సరిగ్గా పడట్లేదు. వ్యూస్ అయితే రచ్చ ఉన్నదనమాట. అంటే బండి మీద ఎప్పుడు వెళ్ళలేదు నేను తిరుపతి. ఒకసారి వెళ్ళినప్పుడు కారు మీద, ఒకసారి వెళ్ళినప్పుడు ట్రైన్ మీద వెళ్ళిపోయాము. సో దానివల్ల రోడ్ ట్రిప్ మనకి అంత అలవాట్లేదు. కారు మీద వెళ్ళినప్పుడు అయితే చిన్నపిల్లలు అనమాట. నేను కొంచెం అరౌండ్ ఒక గుర్తులేదు సరిగా, మేబీ 5th ఆ టైంలో ఉన్నప్పుడు అనుకుంటే కారు మీద వెళ్ళాం. అండ్ నెక్స్ట్ ట్రైన్ మీద వెళ్ళాం అనమాట రీసెంట్గానే. అది అండ్ ట్రైన్ మీద వెళ్ళిపోవడం వల్ల అది కూడా పెద్దగా గుర్తులేదు. అంటే ఇంకేం తగలవు కదా, రోడ్లు వెళ్ళి ఏం తగలవు కదా. ట్రైన్ మీద వెళ్ళిపోయి దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేస్తాం అంతే. ఇంకా అసలైన తిరుపతి అంటే దేవుడు ఒకటే కాదు కదా. తిరుపతి అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే బోల్డ్ కొండలు, జలపాతాలు, చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు అన్నీ మనం ఏం తెలియదు, మనకి ఏం తిరగలేదు. చాలా మనం తిరగడానికి టైం లేదు. ప్రత్యేకంగా తిరుపతి పెట్టుకుంటే ఒక 10-15 రోజులు తిరగచ్చు అనమాట. తిరుపతిలో ఉన్న ఎన్ని తిరగాలంటే 15 రోజులు తిరగచ్చు. ఇక్కడ ఎక్కడ తినేద్దాం, ఇక్కడ ఎక్కడ కూడా వేద్దాం. తెలుసు మా వాడు తిరుపతి ఇడ్లీలు అంటే చెడ్డ సరాగనమాట. ఇంటర్న్షిప్కి తిరుపతి వెళ్ళాడు మా వాడు. అక్కడ ఇడ్లీని వీళ్ళు బ్యాట్తో బాల్ అడుగునేవారు అనమాట. వీళ్ళు ఆ ఇడ్లీని, తిరుపతిలో ఇడ్లీలు ఏంటంటే నూకేరు. వాళ్ళు డైరెక్ట్ పిండిని గట్టిగా వేసి దాంతో ఇడ్లీ వేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇడ్లీ రబ్బర్లో ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. అది హాస్పిటల్ పబ్జీ హాస్పిటల్ అంటున్నా. నేను అదే అంటున్నాను, కెమెరా చూపెడుతుందంట. పబ్జీ హాస్పిటల్ అంటారా బాబు. సో గోవిందరాజు స్వామి వారి టెంపుల్కి వచ్చేసాం. నేను ఇంట్లో ఎక్కువ చూపిస్తుంది అంటారు. వచ్చారు ఇదే టెంపుల్, ఇది అనుకుంటా. ఇది ఎంట్రన్స్ దగ్గర ఖాళీ ఉండదురా. రెండు నడుచుకుంటే వెళ్ళి వచ్చేస్తాను. ఇలా పెట్టినా బండి ఇలా పెట్టేసుకుంటా పక్కే. ఎక్కడో పార్కింగ్ పెట్టేసుకో. ఫోన్ పట్టుకెళ్ళడానికి ఉండదు అనుకుంటున్నాను. ఫోన్ కంటే ఇంకేం పట్టుకెళ్ళను. ఓకే, కెమెరా కూడా దీనికి వదిలేస్తున్నాను, చూసుకో. జేబులో పెట్టుకోనికి ఉండదురా, లోపలికి చెక్ చేస్తారు. మ్యాక్సిమం లోపల చెకింగ్ ఉంటుంది. గోవిందరాజ స్వామి టెంపుల్ కూడా పెద్ద టెంపుల్ కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కూడా వీడియో తీయనివ్వరు. సో టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేస్తాను. సో ప్రతి ఆలయానికి ఒక రాజగోపురం ఉంటుంది కదా. సో ఈ ఆలయానికి రాజగోపురం ఇదన్నమాట. అంతా కూడా రాజగోపురం. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఎప్పుడో ఇటువైపు నుంచి వచ్చాను అనమాట నేను. అది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాను. సో మనోడు బయట వెయిట్ చేస్తున్నాడు, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. సో ఆ లోపలికి అక్కడికి వెళ్ళిపోతే దర్శనం చేసుకోవచ్చు అనమాట.
గోవిందర స్వామి టెంపుల్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా అయిపోయింది. ఇస్కాన్కి వెళ్తున్నాం అనమాట. అమ్మవారి టెంపుల్ యాక్చువల్లీ దగ్గర పక్కనే అనమాట. సో అది కూడా పూర్తి అయిపోయింది. ఫాస్ట్గా పూర్తి చేసేసుకుంటున్నాను. లక్ ఏంటంటే అక్కడికి వెళ్తే అక్కడ ఖాళీగా ఉంటుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి ఏమో అటువంటిది ఇంకా రష్ ఏమి ఉండదు. ఇస్కాన్ టెంపుల్కి అంటే అది దర్శనం ఏమి ఉండదు కదా, డైరెక్ట్ ఫ్రీ టికెట్ ఏమి ఉండదు, జస్ట్ టెంపుల్ అంతే. అది నార్మల్గా వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో ఇస్కాన్ టెంపుల్కి పెద్ద టైం పట్టదు, 2 minutes లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం. సో ఇస్కాన్ టెంపుల్ ఇంకా అటు నుంచి అలాగా ఏమంటారు అది కపిల్ తీర్థం అనమాట. ఇస్కాన్ టెంపుల్ కపిల్ తీర్థం ఇంకా నీట్గా అలా చూసుకొని చెన్నై స్టార్ట్ అయిపోతుంది. కపిల్ తీర్థం దగ్గర కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ చూడాలి. సో ఇప్పుడు మనకి వెళ్తూ మనకి ఇప్పుడు ఫస్ట్ తగిలేదు ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ తగులుతుంది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోయి ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇంకా అలా కపిల్ తీర్థానికి వెళ్ళిపోదాం. హరికృష్ణ రోడ్ అంట ఇది. ఇక్కడెక్కడో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఈ రోడ్లోనే ఉంటే వెళ్ళిపోవాలి స్లోగా. ఇస్కాన్ టెంపుల్ కనిపించగానే ఆపేసి టెంపుల్కి వెళ్ళిపోయి వచ్చేయడమే. ఒరిజినల్ కుమ్ములే కొమ్ములు అలా ఉన్నాయి చూస్తారా. చిన్న ఫోటోలో తీసుకొచ్చేస్తారు. చిన్న ఫోటో తీసుకుని అలా లోపలికి వెళ్ళి అలా చూసుకుని వచ్చేస్తాను. జస్ట్ అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను అనమాట, ఎక్కువ లేట్ చేయను. ఇస్కాన్ సో బండి ఇలా పక్క పెట్టేసి ఒకసారి అలా ఇస్కాన్కి వెళ్ళి వచ్చేస్తాను. ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. సో ఇది అన్నమాట ఇస్కాన్ టెంపుల్. సో లోపలికి ఫాస్ట్గా వెళ్ళి దేవుని చూసి వచ్చేద్దాం. సో ఇది చిన్న కార్నర్. లోపల షాపులు ఉన్నాయి కానీ ఏం కొనలేదన్నమాట. సో ఇస్కాన్ టెంపుల్లో అయితే దర్శనం అయిపోయిందనమాట. ఇక స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ పార్కింగ్ అటు ఉంది, పార్కింగ్లో పెట్టుకున్నాడు ఇప్పుడు దాకా బండి. శ్రీమంత్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్కి రాలేదన్నమాట, ఎందుకంటే బ్యాగ్స్ ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇంకా శ్రీమంత్ అయితే రాలేదు. శ్రీమంత్ బ్యాగ్స్ దగ్గర ఉండిపోతే బండి దగ్గర ఉండిపోతే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం కాదు, జస్ట్ ఇంకా కపిల్ తీర్థానికి వెళ్ళిపోయి ఒకసారి చూసేసుకుని కపిల్ తీర్థం చూసేసి ఇంకా రిటర్న్ అయిపోదాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం కపిల్ తీర్థానికి. కపిల్ తీర్థానికి వెళ్ళిపోయి చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయి మళ్ళీ మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూసేసుకుని లేట్ అయిపోతుంది. మేము అనుకున్నది అయితే 10 గంటలు బయలుదేరిపోదాం అనుకున్నాం, బట్ 10 దాటేసి ఇప్పుడు అరౌండ్ 10:45 అంతా అయిపోయినట్టుంది ఆల్రెడీ. కపిల్ తీర్థానికి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇది అలిపిరి రోడ్ అంట. సో గ్లౌజ్ అయితే తీసేసాను, చేతులు అయితే ఇలా అయిపోయాయి అనమాట. ఎవరితో ఫైటింగ్ చేసినట్టు అయిపోయింది, గుర్తేసుకున్నట్టు అయిపోయింది అనమాట. వాటర్ ఇప్పుడైతే గ్లౌజ్ తీస్తాను, కాసేపు అలా తీసి ఉంచేసి దాని తర్వాత వాటికి ఏదైనా మోపు చేస్తాను.
గ్లౌజ్ కొంచెం మీడియం వచ్చాయి, నేనేమో టైం తక్కువ ఉంది కదా అని చెప్పి ఉంచేసాను, అది తేడా కొట్టేసింది అనమాట. నేను పెట్టింది లార్జ్, వచ్చింది మీడియం. కపిల తీర్థానికి వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం, కపిల తీర్థం దగ్గరలో ఉన్నాం. కపిల తీర్థానికి ఇస్కాన్ టెంపుల్కి పెద్ద దూరం అయితే లేదు, అందుకని కొంచెం ఇస్కాన్ టెంపుల్లో లేట్ చేస్తాను. దగ్గర కదా లాగేచ్చేదా అన్నది ఏమో మీద ఒక 2 minutes ఎక్కువ ఉన్నాను అనమాట. బట్ వీడియో అయితే తీయచ్చు, అక్కడ వీడియో తీసే ఛాన్స్ అయితే ఉంది, కానీ నేను కెమెరా కానీ ఫోన్ కానీ తీసుకెళ్ళలేదు, దానివల్ల నేను అక్కడ వీడియో తీయలేకపోయాను. కానీ మామూలుగా అయితే ఇస్కాన్ టెంపుల్ అయితే వీడియో తీసుకునే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో అంటే లోపలికి వెళ్ళడానికి ఉందా లేదా? సరే పెట్టుకుంటారా, వెళ్ళి వచ్చేస్తాను. అలా పెట్టుకోవాలి, మీరు పెట్టకూడదేమో. అలా పెట్టాలి, మీరు పెట్టకూడదేమో. అదే షూస్ ఇప్పేద్దామని. సో ఇది బయట అన్నమాట. సో చూస్తే పై నుంచి వస్తున్నాయి నీళ్ళు, ఆ పై నుంచి ఇక్కడి నుంచి వస్తున్నాయి అనమాట. పైన శివలింగం మీద ఉన్నట్టుంది, కనిపించట్లేదు, అర్థం కావట్లేదు సరిగా, బట్ ఉందేమో అనుకుంటున్నా, నాకు తెలీదు. సో మొత్తం జలపాతం చాలా చెప్పాలంటే కొంచెం ఎక్కువ ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ ఉంది వాటర్. సో ఇదంతా టెంపుల్ అనమాట. మొత్తం కూడా వచ్చాను లోపలికి. సో పక్కన పై నుంచి చూస్తే వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు. సో ఇటువైపు నుంచి లోపలికి వచ్చాను అనమాట నేను. అంతా కూడా టెంపుల్ అనమాట, అలా వెళ్ళొచ్చు లోపలికి, అదంతా వెళ్ళేసి వస్తాను. ఫుడ్స్ లైక్ దట్. కపిల తీర్థం కూడా పూర్తి అయిపోయింది. మా వాడు ఇప్పుడు కపిల తీర్థానికి కూడా రాలేదు. మా వాడు బండి దగ్గర మరి ఎవరికి ఉండాలి కదా, లగేజ్ అది ఇబ్బంది లేదంటే. ఇక్కడ మేము రూమ్లో పెట్టేసి తిరిగి ఉంటే వేరేలో ఉంటుంది, కాకపోతే మాకు ఇక్కడ రూమ్ గట్ట ఏం తీసుకోలేదు కదా ఇంకా. దానివల్ల ఏంటంటే లగేజ్ దగ్గర ఎవరికి ఉండాల్సి వస్తుంది, అంటే లగేజ్ ఇబ్బంది అయిపోతుంది అనమాట తగిలించుకుని తిరగాలంటే. అందుకే ఇంకా మా వాడు ఉండిపోతున్నాడు. ఇప్పుడు మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోవాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చి ఇయర్ సంవేర్, ఇది ఇక్కడ వెళ్ళాలన్నమాట మనం. సో మీకు కనిపిస్తుందో తెలీదు, బ్రైట్నెస్ అయితే తక్కువ పెట్టాను, ఎందుకంటే మనకి ఛార్జింగ్ మళ్ళీ కావాలి కదా, చెన్నైకి వెళ్ళాలి కదా. మళ్ళీ స్టోరేజ్ చాలా తక్కువ ఉంది కెమెరాలో, అలా స్టోరేజ్ పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం స్టోరేజ్ విషయంలో ఇబ్బంది నాకు తెలిసి చెన్నై రోడ్ కవర్ చేయడం అనిపిస్తుంది. చూస్తాను వీళ్ళంత వరకు. మళ్ళీ ఎక్కడన్నా ఖాళీ దొరికితే మా ఊళ్ళో అయితే డ్రైవ్ చేయమని నేను వెనకాల కూర్చొని డ్రైవ్ ఖాళీ చేసుకుంటూ ఉంటాను. బట్ నాకు తెలిసి అయితే కష్టం అదనమాట. వెనకాల కూర్చొని నేను స్టోరేజ్ ఏదో క్లియర్ అంటే కదిలితే చిన్నది, కదిలినా కూడా అది క్లియర్ చేయడం ఇబ్బంది అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో బండి మీద చేయడం అనేది చాలా డిఫికల్ట్, ఎందుకంటే మరి కదులుతుంటది కాబట్టి బండి. అది చూడాలి ఇప్పుడు, దానికి ఏం చేస్తే బాగుంటుందో నాకేం అర్థం కావట్లేదు. స్టోరేజ్ నిల్లు మనం తిరగాల్సిందేమో చాలా ఉన్నాయి, స్టోరేజ్ చూస్తే ఏం లేదు. అదే ఇప్పుడు చిరాకైన విషయం ఏంటంటే అదే మేము కూడా పెద్ద కొనేసి ఉంటే సరిపోయేది. ఇంకొక 1 kilometer కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూసుకుని ఇంకా వెంటనే రిటర్న్ అయిపోతాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి చూసుకుని ఇంకా వెంటనే చెన్నైకి ఇంకా నాన్ స్టాప్ కూడా వేస్తాం. వేరే టెంపుల్
కాదా అని చూస్తున్నాను టెంపుల్. అదే అదే. ఈ ఎదర్ నుంచి వచ్చినట్టు ఉన్నాం, కిందసారి వచ్చినప్పుడు అదే గుర్తుంది నాకు. ఎదరో ఓపెనింగ్ ఉంది, ఎదరో ఓపెనింగ్కి వెళ్ళిపోదాం. అదే గుడి, అదే గుడి. అక్కడ ముందుసారి వచ్చినప్పుడు అక్కడికి వచ్చాం అనమాట. ఎందుకంటే అంతవరకు వెళ్ళిపోయింది అనిపిస్తుంది చూస్తుంటే. కోనేరు మధ్యలో ఉంటుంది. కోనేరుకి అటువైపుకి వచ్చాం మేము ముందుసారి వచ్చినప్పుడు. రాయిపోయినా ఇంకేదే రోజు నీ ఇష్టం, ఎలాగన్నా పర్లే, ఇబ్బంది ఏం లేదు. ఇంకెదరికి వెళ్ళిపోనా? ఎంట్రన్స్ అది కదే, అదిగో కన్ఫర్మ్ అదిగో ఇదే టెంపుల్ రా, కన్ఫర్మ్ అదే ఎంట్రన్స్. సో ఇదే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో లోపలికి వెళ్ళి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ రికార్డ్ ఇన్సైడ్. సో చూద్దాం. సో దర్శనం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గుళ్ళన్నీ కవర్ చేసేసినట్టే. తిరుపతిలో కింద ఉండే గుళ్ళన్నీ ఆల్మోస్ట్ 5 మేజర్ గుళ్ళు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసినట్టు అనమాట. కొండలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. రోడ్డు బాగుంది కానీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు. సో గుళ్ళకి అయితే వెళ్ళి వచ్చేసాం. ఇప్పుడైతే చెన్నై వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్లో ఎక్కడో కూడా మనకి దీని పేరేంటంటారు, జూ కూడా తగులుతుంది. ఎక్కడ తగులుతుంది ఏంటో ఐడియా లేదు సరిగ్గా. బట్ మనకైతే జూ కూడా తగులుతుంది అనమాట. చూద్దాం, వెళ్ళే దారిలో ఎక్కడన్నా తగులుతుందేమో. ఇదన్నమాట సంగతి. ఇక్కడ నుంచి అరౌండ్ 130 కిలోమీటర్స్ అంత ఉంది చెన్నై అయితే. నాకు తెలిసి ఈవినింగ్ ఒక 4 టైం అయితే లోకి చేరుకుంటామో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి. సో చూద్దాం ఏమవుద్దు. కెమెరా అవుతుందని అనుకుంటారు.